మనం ప్రార్థించాక పరలోకొందర మా తండ్రి, ప్రభా పరిశుద్ధుడా, నాలుగు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దయగలిగిన తండ్రి, కరుణామయుడ, పాపలమైన మా పైన ఎంతో కరుణ చూపించి ఉదయాన్ని మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి, మీ మాటలు వినడానికి మమ్మల్ని ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ప్రభా పరిశుద్ధుడా, మా స్తుతులు మా ప్రార్థన ఆలకించారని విశ్వసిస్తున్నాం. మాకు మీ మాటలు దయచేయండి, మా బ్రతుకును కట్టుకోవడానికి. దేవా ప్రభా, మీకు ప్రీతికరంగా మేము జీవించి పై వాటిని వెతుకుతూ పరలోకాన్ని చేరడానికి, దేవా ప్రభా పరిశుద్ధుడా, నీకు విధేయులే జీవించడానికి కృప చూపించమని వినిచున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఆత్మచేత గ్రహించడానికి దేవా బోధిస్తున్న నాకు మీరే మాట్లాడమని మీ ఆత్మచేతను మరుగుపరిచి దయ చూపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్. ఆమేన్. దాని వల్ల పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికను మనం నేర్చుకుంటున్నాం. గడిచిన సారి పేతురు గారు చెప్పినటువంటి ఒక మాట, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడటానికి ఏర్పరచబడిన వారికి అనే దాని గురించి మనం ఆలోచన చేసాం. ఈసారి కూడా పేతురు గారి ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మనల్ని దయ చూపును గాక. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ చూడండి, కొన్ని మాటల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి వచనం చూసినప్పుడు యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు అని రాయబడి ఉంది. మొదటి వచనం యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు. సాధారణంగా అపోస్తులుడు అనగానే మనకు వచ్చేటువంటి అర్థం ఏంటంటే పంపబడినవాడు. అది నిజమే, వాస్తవం, అది పంపబడినవాడు అనే మనం తీసుకోవాలి. కానీ ఒక విషయాన్ని ఆలోచన చేయండి. పౌలు అంటాడు, నేను అన్యజనులకు అపోస్తులను అంటాడు. పేతురేమో యూదులకు అపోస్తులుడు అంటాడు. అదే విధంగా అంటే అన్యజనులు అంటే పౌలు అన్యజనులకు అపోస్తులుడు అంటే అన్యజనులు అందరికీ అని కాదు, కానీ కొరింథీ వాళ్ళకి, గలతీ వారికి, ఇలా అక్కడ ఉన్నటువంటి కొన్ని యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ఆయన అపోస్తులుడు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఆయన పరిచయం చేశాడు కాబట్టి. పేతురు గారు యూదులకు అపోస్తులుడు. అదేవిధంగా చాలా చోట్లకి చాలా మంది అపోస్తులు వెళ్ళడం జరిగింది, చాలా ప్రాంతాలకి. అయితే ఈ పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో యూదుల అపోస్తులులను అని గాని అన్యజనుల అపోస్తులులను కానీ రాయకుండా యేసుక్రీస్తు అపోస్తులుడును అని రాయబడింది. యేసుక్రీస్తు అపోస్తులుడును అని రాయబడిన దాన్ని బట్టి ఇది కొంచెం వేరేగా ఆలోచించాల్సినటువంటి మాట. లేదంటే అన్ని జనుల యొద్దకు నేను పంపబడిన వాడును, అక్కడ అది బాగుంది, అన్ని జనులకు అపోస్తులుడు అనగానే. లేదంటే యూదులకు అపోస్తులుడు అనగానే యూదుల యొద్దకు పంపబడిన వాడును అని బాగుంది. యేసుక్రీస్తు అపోస్తులుడు అంటే యేసుక్రీస్తు యొద్దకు పంపబడిన వాడును అని అనుకుంటే అది మనం పొరపాటు పడినట్టే. ఇక్కడ ఒక ఉద్దేశం అది కాదు. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు అంటే మనం అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అక్కడ ఏమని ఉంటదంటే, అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అని ఇస్కరియోతు యోధా గూర్చినటువంటి ప్రవచనం కనబడుతుంది. అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అంటే ఇస్కరియోతు యోధాకున్న ఉద్యోగం ఏంటి? అపోస్తులత్వం అనేటువంటి ఉద్యోగం ఉంది. ఈ ఉద్యోగాన్ని ఎవరికి తీసుకున్నారు? మత్తీయ అనే అతనికి ఇవ్వబడింది ఉద్యోగం. ఓకేనండి. ఇస్కరియోతు యోధా యొక్క ఉద్యోగం అపోస్తులుడు. అతను కూడా 12 మందిలో ఒక అపోస్తులుడు. ఈ రెఫరెన్స్ ఎత్తుకునే పేతురు గారు గట్టిగా మాట్లాడతారు. అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అని ఉంది కాబట్టి మనలో ఒకడు అతని ఉద్యోగాన్ని తీసుకోవాలి అని చెప్పినప్పుడు
అక్కడ మత్తీకి అది ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు అపోస్తలుడు అనగానే యేసుక్రీస్తు యొక్క ఉద్యోగస్తుడు. ఇప్పుడు చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు కదా, నేను గవర్నమెంట్ ఎంప్లాయీనండి, ఇలా చెప్తారు కదండి. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీనండి అంటే ఏంటి? అతను గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, లేదంటే గవర్నమెంట్ సేవకుడు. నేను సెంట్రల్ గవర్నమెంట్ సేవకుడిని, మీరేంటంటే ప్రైవేట్ ఎంప్లాయీ అంటే ప్రైవేటు ఉద్యోగస్తుడిని, అంటే ఒక ప్రైవేట్ కంపెనీ అనేది ఉంటది, ఆ కంపెనీలో ఇతను సేవకుడు. అదే విధంగా యేసుక్రీస్తు అపోస్తలుడు, యేసుక్రీస్తు అపోస్తలుడు అనగానే యేసుక్రీస్తు యొక్క ఉద్యోగస్తుడు. యేసుక్రీస్తు ద్వారా అపోస్తలుడుగా నియమించబడినవాడు, యేసుక్రీస్తు ద్వారా అపోస్తలుడుగా నియమించబడినవాడు. ఇది మనకు తెలుసు, కొంతకాలం క్రితం మనం దీనికోసం ధ్యానించాం. అపోస్తలుడు అనగానే అతనికంటూ కొన్ని డ్యూటీస్ ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. ఏంటంటే ఎక్కడ సువార్త అందలేదో అక్కడికి వెళ్లి సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత అతనికి ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలుడుగా ఎన్నుకుంటున్నారు, లేదంటే అపోస్తుల ఉద్యోగం యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు అంటే గనక అతనికి ఒక పని ఉంది. అతని పని ఏంటంటే ఎక్కడ సువార్త లేదో, ఎక్కడ సువార్త ప్రకటింపబడలేదో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి సువార్త ప్రకటించాలి. అంత గొప్ప బాధ్యత అపోస్తుల భుజాల మీద ఉంటుంది. ఓకేనండి. ఓకే, ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ఉంది, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి. మన ఎంపిక అనేది దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి జరిగింది. మన ఏర్పాటు అనేది తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి జరిగింది అనేటువంటి విషయాలను చెప్తున్నాడు. ఎందుకంటే సరే, ఆ మొదటి 2 వచనాలని మనం జాగ్రత్తగా చదివినప్పుడు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశములందు చెదరని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయినది. ఈ మొదటి 2 వచనాల్లో పేతురు గారు మనతో ఏం చెప్తారంటే, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి మనందరం కూడా విధేయులు అవ్వడానికి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడడానికి ఏర్పాటు చేయబడ్డాం. విధేయులు అవ్వడానికి, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడ్డం అనేది మనం చూసేసాం గడిచిన ఎపిసోడ్ లో. ఈ రోజు మనం చూడాల్సింది ఏంటంటే, పరిశుద్ధత పొందిన వాళ్ళమై విధేయులు అవ్వడం కోసం మనం కొంచెం ఆలోచించాలి. అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు. ఇక్కడ పేతురు గారు రాసినటువంటి మాటలో మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ చెదిరిపోయిన వారు అనట్లే, చెదిరిపోయిన వారిలో చేరేరంట ఈ యాత్రికులు. ఎవరో దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఏర్పాటు చేయబడిన వారు చెదిరిపోయిన వారిలో చేరారంట. వీళ్ళేం చెదిరిపోలే, చెదిరిపోయిన వారిలో చేరారు, చెదిరిపోయిన వారిలో చేరారు. ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించడానికి మనం పూనుకుందాం. ప్రేమ
మొదటిగా ఆత్మ వలని పరిశుద్ధత. ప్రియమైన దేవుని వాళ్ళరా, పౌలు రోమపత్రికలో ఈ విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడు. పరిశుద్ధత సాధించడానికి పరిశుద్ధాత్మ ఎంత కీలకమో అన్న విషయాన్ని అక్కడ బాగా ప్రజెంట్ చేస్తాడు. సరే, మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణాల నియమం నుండి నన్ను విడిపించెను. ఓకే, తర్వాత 9వ వచనం కూడా చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఈ రెండు విషయాలు మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మన మనసులో మెదులుతూ ఉంటాయి. అది మన గడిచిన జీవిత కాలానికి సంబంధించినటువంటి విషయం. గడిచిన జీవిత కాలంలో మనం ఎంత పాపులుగా బ్రతికామో, దేవునికి ఎంత విరుద్ధంగా బ్రతికామో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆలోచన చేసి మనం అప్పుడు ఎంతో ఆరాటపడ్డాం పరిశుద్ధంగా జీవించడం కోసం. కానీ అది మన వల్ల కాలేదు. మనకు ఒక ప్రోత్సాహం లేదు, మనకు ఒక నడిపింపు లేదు. మనం ఎటుపడితే అటు నడిపించబడిన వాళ్ళం అయిపోయాం. మనందరం కూడా పాపానికి దాసులం అయిపోయాం. కానీ ఇప్పుడైతే అలాంటి పాపలమే మనకి పరిశుద్ధతను ఇవ్వడం కోసం యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారు దేవునికి విధేయులయ్యేటువంటి అవకాశాన్ని పొందుకుంటారు. ఇక్కడ చక్కని విషయాన్ని పేతురు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ వరం యొక్క గొప్పతనం ఏంటంటే దేవునికి విధేయత కనపరచడానికి మనకు సహకరించడం. చాలా మంది పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ అద్భుతాలు ఆశ్చర్యకార్యాల గురించే మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ యొక్క అవసరం ఈ అద్భుతాలు సూచక్రియల కోణంలోనే చూస్తూ ఉంటారు. కానీ అంత తక్కువ అవసరం మాత్రమే కాదు. నీ ద్వారా అద్భుతాలు సూచక్రియలు జరిగాయి అనుకో, అది ఎవరికి క్షేమం, ఎవరికి లాభం? ఎవరైతే ఆ అద్భుతాలని సూచక్రియల్ని పొందుకుంటున్నారో వారికి లాభం. అంతే కదండి. ఉదాహరణకి మీరు ఒక 100 రూపాయలు ఎవరికైనా ధర్మం చేశారనుకోండి, అది ఎవరికి లాభం? మీకా, తీసుకున్నవాడికా? తీసుకున్నవాడికే కదా. మీరు ఎవరికైనా స్వస్థత చేశారనుకోండి, ఆ స్వస్థత చేయడం వలన మీకేమైనా లాభం ఉంటుందా? లేదంటే స్వస్థత పొందిన వాడికి లాభం ఉంటుందా? నిశ్చయంగా స్వస్థత పొందిన వాడికి లాభం. పరిశుద్ధాత్మ వరాలు చూసినప్పుడు ఆ వరాలలో చాలా వరకు వరాలన్నీ కూడా ఇతరులకు క్షేమం కలిగించేవిగానే ఉంటాయి. కానీ పరిశుద్ధాత్మ వలన ఉన్నటువంటి గొప్ప విషయం అని చెప్పొచ్చు. లేదంటే పరిశుద్ధాత్మ వలన మనకు కలిగేటువంటి గొప్ప స్థాయి అని కూడా చెప్పుకోవచ్చు, గొప్ప కనికరం అని కూడా చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్మ వలన మనకు కలిగేటువంటి ఆ గొప్ప భాగ్యం ఏంటంటే దేవునికి విధేయులుగా ఉండడానికి మనకు సహకారం. ఇది చాలా పెద్ద గొప్ప భాగ్యం. దేవునికి విధేయులుగా ఉండడం కన్నా మరొక గొప్ప విషయం ఏమైనా ఉంటదండి? మరొక గొప్ప విషయం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదండి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని అంతా చూడండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో
ఆయన స్వస్థత చేయడం మానేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఆయన అక్కడ కొంత పరిస్థితులను చూసి ఇక్కడ ఏ ఆశ్చర్యకార్యాన్ని అద్భుత కార్యాన్ని చేయడం ఆపేస్తాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి విధేయత చూపించకుండా ఉన్నటువంటి ఒక్క సెకన్ అయినా మనకి కనబడుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా పాయింట్, మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మనం సువార్త పత్రికల్లో యేసు కోసం చదువుతున్నప్పుడు ఆయన అక్కడ ఉన్నటువంటి వారి కఠిన హృదయాన్ని బట్టి అక్కడ స్వస్థత చేయడం మానేయడం గాని, లేదంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు చేయడం మానేయడం గాని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఏనాడైనా యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించడం ఆపారా దేవుని? ఏ సందర్భంలోనూ అది జరగలేదు. తన జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా, చివరికి శిలువ మరణం విషయంలో కూడా, నేను నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలేదు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పి గొప్ప విధేయతను కనపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి విధేయతగా ఉండడానికి తన జీవితాన్ని ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి. తండ్రి నాకు అనుగ్రహించిన పాత్రలోనిది నేను త్రాగనా అని ప్రశ్నించి నేను త్రాగుతాను అని చెప్పి తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రికి విధేయులు అవడం అంత ఇష్టం మరొకటి కనబడదు మనకు బైబిల్లో. ఎంతో గొప్ప విధేయత ఆయన కనపరిచారు, ఎంతో గొప్ప విధేయత. అంత గొప్ప విధేయత మనకి ఎలా సాధ్యం అవుతుంది? మనం ఆ పత్రికలు చదువుతున్నప్పుడే అమ్మో ఇది మామూలు విధేయత కాదు, దీన్ని మనం అసలు ఊహించలేము అనేటువంటిగా అక్కడ యేసు గురించి రాయబడిందే. హెబ్రీ గ్రంథకర్త అయితే అతని గురించి చాలా చక్కగా మాట్లాడతాడు. ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూడండి, అసలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విధేయతను ఒక పతాక స్థాయిలో రాశాడు హెబ్రీ గ్రంథకర్త. ఎంత గొప్పగా ఆయన యొక్క విధేయతను గురించి వర్ణించాడు. ఎందుకు ఇంత గొప్పగా రాస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారి విధేయత మరి అంత గొప్పగా ఉంది. అంత గొప్పగా యేసు తను దేవునికి సమర్పించుకున్నాడు. యేసులా మనం కూడా విధేయత కలిగి జీవించాలంటే అది ఏమన్నా సాధ్యం అయ్యేదిగా ఉంటదండి? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వర్లారా. యేసులాగా మనం విధేయులుగా ఉండడం అనేది మన ఊహల్లో కూడా అసాధ్యంగానే మనకు కనబడుతూ ఉంటది. పరలోకాన్ని విడిచిపెట్టి రావడం కానివ్వండి, శ్రీమంతుడైనటువంటి వాడు కట్టిగా బీదరికాన్ని అనుభవించడం కానివ్వండి, ఈ లోకంలో జీవించిన ప్రతి సెకను కూడా మరింత దేవునికి విధేయత కనపరచడానికే ఆయన ఎంచుకున్నటువంటి తరుణాలు కానివ్వండి, సిలువ మీద ఆయన కనపరిచినటువంటి గొప్ప విధేయత కానివ్వండి, ఇదంతా మనల్ని ఆశ్చర్యానికి లోన్ చేస్తుంటది. అమ్మో ఇది మన వల్ల కాదు, ఇంత గొప్ప విధేయతను మనం చూపించలేము అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటది. ఎఫ్ఎస్సీ 4వ అధ్యాయంలో పౌలు అంటాడు, మనమందరం కూడా
క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అవ్వాలి అంటాడు. అలా అవ్వడానికే ఇలాగ నియమించబడింది అని రాస్తాడు. అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, ఇదేమన్నా చిన్న మాట అంటారా? 13వ వచనం, ఎఫ్ఎస్సీ 4:13 పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందాలి అని చెప్పి ఆ కిందన పరిశుద్ధాత్మ వరాల గురించి రాయబడి ఉంటుంది. మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించాలని దేవుడు మనకు పరిశుద్ధాత్మ వరాలను ఇచ్చాడు అని ఈ మాటల యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకసారి ఆలోచన చేయండి. ఇంత గొప్ప విధేయత యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప విధేయత మనకి కానుకగా ఇవ్వబడింది. మనకైతే సాధ్యం కాదు. అది మనం సులభంగా చెప్పచ్చు, ఇది నా వల్ల కాని పని, నేను విధేయతగా ఉండడం ఇది జరగని పని అని మనం సులభంగా చెప్పేయచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆలోచన చేస్తే చాలు మనకు అర్థమైపోతుంది, అమ్మో ఎంత గొప్ప విధేయత నేను చూపించలేనని. కానీ గొప్ప విధేయతను దేవుడు మనకు కానుకగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వలన మనందరం కూడా పరిశుద్ధ పరచబడి విధేయులు అవ్వడానికి పిలువబడ్డాం. కనుక ప్రియమైన దేవుని వల్ల ఈ గొప్ప విధేయతలో మనం నిలిచి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి కూడా విధేయత చూపనటువంటి వారిని మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. దేవుని ఆత్మ కలిగి ఉండి కూడా అలాంటి పరిస్థితులకి మనం వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. దేవుని ఆత్మకు మన చెవినివ్వాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళడానికి ముందు పరిశుద్ధాత్మ కొరకు ఏం చెప్పారంటే, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అంటారు. యేసు ఎలాగైతే మనకు ఒక ఆదరణకర్తగా ఉన్నారో, పరిశుద్ధాత్మ ప్రభువారు కూడా వేరొక ఆదరణకర్త. ఒకసారి యేసు చెప్తున్నటువంటి ఆ మాట అక్కడ ఉన్నటువంటి శిష్యుల యొక్క పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట చెబుతున్నప్పుడు శిష్యులు చాలా ఒక తడబాటుకు లోనయ్యారు. శిష్యులందరూ కూడా యేసు వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు ఏంటి అనేటువంటి ఒక అయోమయానికి, ఒక కంగారికి లోనయ్యారు వాళ్ళందరూ. అలాంటి సమయంలో ఆ మాట చెప్తున్నాడు. ఇంకా మనం చూడాలంటే మన మత్తయి సువార్తలో చూస్తుంటాం కదా, మిమ్మల్ని నేను విడిచిపెట్టను, సదాకాలం మీకు తోడై ఉన్నాను అని చెప్పి. సదాకాలము యుగములు మనతో కూడా ఉన్నాను అనేటటువంటి ఆ గొప్ప వాగ్దానం పరిశుద్ధాత్మ ద్వారా నెరవేర్చబడుతుంది. ఈ మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు యేసు వంటి వాడు. పరిశుద్ధాత్ముడు కూడా యేసు వలె ఒక ఆదరణకర్త. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను విడిచిపెట్టకుండా శిష్యులను జాగ్రత్తగా నడిపిస్తూ, చక్కగా బోధిస్తూ, చక్కగా వారందరినీ కూడా ఆ పరిశుద్ధ పదవులో నడిపించడానికి నడిపించారు. యేసు ఏ పనులైతే చేశారో అవే పనులు పరిశుద్ధాత్మ ప్రభువారు కూడా చేస్తారు. అవే పనులు, యేసు చేసినటువంటి పనులు పరిశుద్ధాత్మ ప్రభువారు కూడా. పరిశుద్ధాత్ముడు కూడా మనకు బోధిస్తూ, మనం ఏం మాట్లాడాలో, ఎక్కడికి వెళ్లి దేవుని సువార్త చేయాలో అవన్నీ చోట్లకు మనల్ని నడిపిస్తూ,
మనకు తోడుగా ఉండి యేసు ఎలా అయితే శిష్యులను గైడ్ చేశారో అటువంటి గొప్ప గైడెన్స్ పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ లభిస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం పరిశుద్ధాత్మ విషయంలో ఎలాంటి ఆలోచన చేయాలి? ఇంకొక మాట పేతురు గారు చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు అపోస్తుల కార్యాలయంలో ఏమంటారంటే, పరిశుద్ధాత్మకును మాకును తోచుచున్నది అని ఒక మాట వాడతారు. అంటే పేతురు గారి యొక్క సహవాసం పరిశుద్ధాత్మతో ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలు పేతురు గారికి తెలుస్తున్నాయి. పేతురు గారు పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనలు తెలిసిన తర్వాత ఆ ఆలోచనని సంఘంతో పంచుకుంటున్నారు. పరిశుద్ధాత్మకును మాకును తోచుచున్నదే. ప్రియమైన దేవుని వాళ్ళరా, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభు వంటి వాడే. పేతురుతో మాట్లాడాడు, పేతురుకు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు తన యొక్క చిత్తాన్ని, తనకు ఉద్దేశాన్ని బయలుపరుచుకుంటున్నాడు. అదేవిధంగా మరొక చోట చూస్తే పౌలు బర్నబాలని నా కొరకు ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్ముడు మాట్లాడినటువంటి సందర్భం. అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే సువార్త ప్రకటించడానికి, సమీప గ్రామాలకు సువార్త ప్రకటించడానికి శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారో, ఇద్దరిద్దరుగా చేసి వారిని సువార్తకు పంపించారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు లాగానే పరిశుద్ధాత్మ ప్రభువు కూడా శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని ఆయన కూడా చుట్టుపక్కల సమీప ప్రాంతాలకి లేదంటే దూర ప్రాంతాలకు కూడా కావచ్చు ఆయన సువార్త ప్రకటించడానికి పంపిస్తూ ఉంటారు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఒక వ్యక్తి. యేసు ఏ విధంగా అయితే శిష్యులను ఆదరించాడో అలాంటి ఒక వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువారు కనబడతారో పరిశుద్ధాత్ముడు అదృశ్యంగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనబడతారు, పరిశుద్ధాత్ముడు అదృశ్యంగా ఉంటాడు. కానీ యేసు చేసే పనులన్నీ కూడా పరిశుద్ధాత్ముడు చేస్తాడు. అన్ని పనులు కూడా యేసుతో సహవాసం అని అనగానే శిష్యులు యేసు వెంబడి వెళ్ళిపోవడం, యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏ శిష్యులు కదిలి వెళ్ళడం, యేసు ఏదైనా పని చెప్తే శిష్యులు చేయడం, యేసు చెప్పే బోధలన్నిటికీ కూడా శిష్యులు చెవియొగ్గడం. ఒకసారి ఆలోచన చేయండి, ఆ శిష్యులు యేసుతో ఏ విధంగా సహవాసం చేశారన్నది. మనం కూడా పరిశుద్ధాత్మతో అలాంటి గొప్ప సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కోసం మనందరం కూడా ముందుకు వెళ్లే వాళ్ళంగా ఉండాలి. ఆయన నిన్ను ఏ విధంగానైనా గైడ్ చేయొచ్చు. నువ్వు చదివేటువంటి వాక్యం ద్వారా నీతో మాట్లాడొచ్చు, నీ పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడొచ్చు, దేవుల్లో ఉన్నటువంటి నీ స్నేహితుల ద్వారా నీతో మాట్లాడొచ్చు. మొత్తం మీద ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే శిష్యులను గైడ్ చేశారో అలాంటి గొప్ప నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా మనకు సాధ్యము. యేసు ఏ విధంగా అయితే శిష్యులని పాపాల నుండి తప్పించారో, శిష్యుల తరపున వాదించారో, శిష్యుల కోసం దేవునికి ప్రార్థన చేశారో, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు కూడా మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జరిగిస్తుంటాడు. కనుక ప్రియమైన దేవుని వల్ల మనం పరిశుద్ధాత్మకు విధేయులు అవ్వడానికి మొదటగా మనం నేర్చుకోవాలి. ప్రభువుకు విధేయులు అవ్వకుండా మనం ప్రభు మాట ఎలాగ వినగలం? సరే ఆలోచన చేయండి. మనందరం ప్రభు యొద్ద జీవించడం నేర్చుకోవాలి. అప్పుడే ప్రభువు చేత మనం మలచబడతాం.
శిష్యులు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలో గడుపుతూ యేసుక్రీస్తు ప్రభువారికి లోబడి జీవించారో మనం కూడా పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిలో జీవిస్తూ పరిశుద్ధాత్మకు లోబడుతురా. ఇది మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మకు లోబడటం అంటే ఏంటి అని ప్రశ్న మనల్ని తాగుతుంది, మన హృదయాన్ని తాగుతుంది. పరిశుద్ధాత్మకు లోబడి జీవించడం అంటే ఏమీ లేదండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞల చొప్పున గనక నువ్వు నడుచుకుంటుంటే పరిశుద్ధాత్మకు లోబడి నువ్వు జీవిస్తున్నట్టే. ఆ యొక్క ఆజ్ఞలకు నువ్వు పూర్తి విధేయత కనపరిచినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను మరింత లోపలికి నడిపిస్తాడు. ఒక చిన్న మాట చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్ష తీగ ఉపమానం ఉంటుంది, ద్రాక్షవల్లి ఉపమానం. ఆ ఉపమానంలో ఏమనుంటదంటే, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను దేవుడు కత్తిరిస్తాడంట. ఇదిగో ఇది మనం ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుంటున్న విషయం. మనందరం పరిశుద్ధాత్మ ద్వారా ఈ విషయాన్ని సాధిస్తున్నాం. నువ్వు గనక ఫలించే తీగగా ఉంటే, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలు కత్తిరిస్తాడు దేవుడు. నువ్వు ఫలించే తీగల ముందుండు. నీలో ఫలించడానికి ఆటంకంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి కట్ చేయబడుతూ ఉంటాయి. ఉదాహరణకి, కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉండే నీవు కొన్ని విషయాల్లో పడిపోతున్నావు అనుకో, దానికి నువ్వు భయపడకూడదు. మనం ఎప్పుడైతే ఫలించే వాళ్ళంగా ఉంటున్నామో, వాళ్ళలో పనికిరాని తీగలు ఉంటాయి. ఎందుకంటే మనం ఒక పనికిరాని వాళ్ళమే. నేను ఇంకా పాపం చేస్తున్నాను అంటే మనం పాపులమే కదా. ముందేమన్నా మనం పరిశుద్ధులమా? కాదు, మనం పాపులమే. పాపమే మనకి తెలిసిన విషయం. అలాంటిది మనం కొంత పరిశుద్ధంగా జీవిస్తూ కొంత పాపంలో పడిపోతున్నప్పుడు మనం భయపడాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. అలాగని పాపం చేయమని నేను చెప్పట్లేదు. పాపం చేస్తే గనక దేవుడికి చాలా కోపం వస్తుంది. ఇక్కడ దాచబడినటువంటి గొప్ప సహాయం ఏంటంటే, మనం పరిశుద్ధంగా జీవించడం పట్ల ఆసక్తి చూపిస్తూ మనం చేయగలిగినంత విధేయత మనం చేస్తున్నప్పుడు, చేయగలిగినంత పరిశుద్ధంగా మనం బ్రతకగలుగుతున్నప్పుడు, మనం ఆచరించదగినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా మనం ఆచరిస్తున్నప్పుడు, మన వల్ల కానటువంటి వాటిని, ఆ పాపపు చిగుళ్ళను, ఆ పాపపు మొదళ్ళను దేవుడు తెంపేస్తాడు. ఇది కార్యం పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది. ప్రేమ దేవత. ఉదాహరణకి, నువ్వు దేవుని యొక్క అన్ని మాటలకు విధేయత చూపించగలుగుతున్నావు, కానీ ఒక అబద్ధాల విషయంలో విధేయత చూపించలేకపోతున్నావు అనుకో. కొద్దిసేపు పరిశుద్ధంగా బ్రతకడం కోసం నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు, కానీ ఒక్క అబద్ధాల విషయంలో మాత్రం నువ్వు అదుపు చేసుకోలేకపోతున్నావు. నీ నోరు నీ మాట వింటలేదు. నీ చేత కాకుండానే నీ నోట్లోంచి అబద్ధం వచ్చేస్తా. ఎంతో బాధపడుతున్నావు. అబద్ధం చెప్పకూడదు అనుకుంటావు, కానీ పరిస్థితులకు భయపడి అబద్ధం చెప్పేసుకుంటావు. ఇలాంటి పరిస్థితుల్లో నీకు గొప్ప సహాయం దేవుని వద్ద ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎంతగా ఫలించాలో అంతగా నువ్వు ఫలిస్తున్నావు, కానీ నీలో ఒక పనికిరాని తీగ ఉండిపోయింది. నువ్వు ఫలించే తీగవే, కానీ నీలో ఒక పనికిరాని తీగ ఉండిపోయింది. దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. సమయోచితమైన సహాయం కొరకు ప్రభు సన్నిధికి నువ్వు రావాలి. నువ్వు భయపడకూడదు. అలాంటి సమయంలో అలాంటి సమయంలోనే పరిశుద్ధాత్మ సహాయం కోసం రావాలి. నువ్వు పరిశుద్ధాత్మ దగ్గర విన్నవించుకోవాలి.
ప్రభువా, నేను ఈ విషయాల్లో నమ్మకంగానే ఉండగలుగుతాను గాని కొన్ని విషయాల్లో నా వల్ల కావటం లేదు అని చెప్పి ఆయన దగ్గర నువ్వు ఒప్పుకుంటే ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో అక్కడ ఆయన కృప వలన బలపరచబడతావు. నీలో ఉన్న పనికి మాలిన తీగలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఇరిచేస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనకు పేతురు ఇంత గొప్ప మెసేజ్ ఇస్తున్నాడంటే ఆ మెసేజ్ ఆయన తన జీవితంలో పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడిస్తున్నాడు. భలే చక్కగా ఉంది మెసేజ్. ఇది వినడం వలన అందరు హృదయాలు కూడా ఆదరించబడతాయిలే అన్న ఉద్దేశంతో ఇవ్వట్లేదు పేతురు. పేతురు తన జీవితంలో 100% అనుభవించాడు. పరిశుద్ధ ఆత్మ వలన అతను విధేయుడయ్యాడు, పరిశుద్ధపరచబడి విధేయుడయ్యాడు. పేతురు గురించి మాకు తెలుసు. ఆయన అక్కడ ఉన్నటువంటి యెరూషలేము అధికారులకు ఎంతగా భయపడిపోయాడో. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేస్తున్న సందర్భంలో ఆ ప్రధాన యాజకుడి ఇంటి దగ్గర పని చేస్తున్నటువంటి ఒక పని పిల్లకు కూడా ఎంతో భయపడిపోయాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారిని నోటితో ఒప్పుకోవడం ఆయనకి పెద్ద సవాల్ అయిపోయింది ఆ రోజు. ఎక్కడ యేసుని నోటితో ఒప్పుకుంటే నన్ను కూడా బంధించేస్తారేమో, నన్ను కూడా ఈ విధంగా ఇంట్రాగేషన్ చేస్తారేమో, నన్ను కూడా యేసును చంపేటట్టు నన్ను కూడా సిలువ వేసేస్తారేమో అనేటువంటి గొప్ప భయం ఆయనలో ఉండిపోయింది. ఆయన ఇక్కడ అబద్ధం ఆడి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ ఇలాంటి ఒక పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మనకు తెలుసు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే మనం అద్భుతమైనటువంటి విషయాన్ని కనుగొంటాం. ఆయన అందరి ముందు నిలబడి యేసు కోసం తన విశ్వాసాన్ని ఎంతో గొప్పగా ప్రకటిస్తాడు. చాలా గొప్పగా ప్రకటిస్తాడు. అపహాస్యం చేస్తున్నటువంటి యూదుల మధ్యన ప్రభువు కోసం ధైర్యంగా నిలబడతాడు. గొప్ప ప్రసంగాన్ని చేస్తాడు, ఏమాత్రం తడబడకుండా. యోవేలు ప్రవచనం ఎత్తుకోవడం కానివ్వండి, కీర్తనల గ్రంథంలో దావీదు రాసినటువంటి విషయాన్ని, అది దావీదుకు సంబంధించింది కాదు. నీ పరిశుద్ధుడిని కుళ్ళిపట్టని ఇవ్వు అని చెప్పిన మాట యేసు గురించే, దానికి మేము సాక్షులము అని చెప్పి ధైర్యంగా నిలబడ్డాం. అది ఎలా సాధ్యమైందంటారు? పేతురులో ఉన్న ఒక పనికి మాలిన తీగ ఎలా కత్తిరించబడిందంటారు? ప్రధాన యాజకుని ముంగిట ఆ పని పిల్లకు భయపడినటువంటి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సైనికులకు భయపడినటువంటి పేతురు ఇప్పుడు సాక్షాత్తు ప్రధాన యాజకుల ముందే, పరిసయ్యుల ముందే సవాల్గా మాట్లాడుతున్నాడు పేతురు. నేను మీ మాట వినమంటారా, దేవుని మాట వినాలా అని చెప్పి, మనుషుల మాట కాదు దేవుని మాటని వినాలి అని చెప్పి ధైర్యంగా మాట్లాడతారు. ఆయన అలా మాట్లాడినందుకు దెబ్బలు తిన్నా, తిట్లు తిన్నా ఆయన ఏమాత్రం కూడా వెనకడుగు వేసేటువంటి అడుగు లేడు. ఇంత గొప్ప ధైర్యం, యేసును ఒప్పుకోగలిగినటువంటి అంత గొప్ప మనస్సు, యేసు కోసం ధైర్యంగా నిలబడగలిగినటువంటి ఆ స్థాయి ఎలా వచ్చింది పేతురికి? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి విధేయుడయ్యాడు. ఒకప్పుడు పౌలు రాసినట్టు పేతురు శరీరం కూడా సహకరించలే దేవునికి విధేయుడిగా ఉండడం కోసం. అంతకు ముందు పేతురు అంటాడు, నీ కోసం నేను ప్రాణమన్నా పెట్టేస్తానని. కానీ అలాంటి పేతురు ప్రాణం మీదకి వచ్చేటప్పటికి అబద్ధాలు ఆడి తప్పించుకుంటాడు.
నిజానికి పేతురు హృదయంలో యేసు పట్ల ఆ గొప్ప ప్రేమ అలాగే ఉంది, కానీ శరీరంలో బలహీనత, మనస్సులో యేసు పట్ల అపారమైన ప్రేమ, యేసు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధం పేతురు, కానీ శరీర పరంగా భయపడ్డాడు పేతురు, బలహీనుడయ్యాడు. అందుకే ప్రభు అని అంటారు పేతురుతోటి, పేతురు ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనం అయ్యా. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నుంచి పేతురు ఎలా గట్టెక్కాడు? పరిశుద్ధాత్మ వలన. ప్రియమైన శ్రోత, ఎవరైతే నువ్వు వింటున్నారో వాళ్ళందరినీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. పేతురు గారి జీవితంలో జరిగినటువంటిది మన జీవితంలో కూడా జరగాలంటే మనం పరిశుద్ధాత్మను చూసేటువంటి విధానం మారాలి. మనం వింటున్న మీరందరూ కూడా, మనందరం కూడా పరిశుద్ధాత్మ పట్ల మన ఆలోచనను సరిచేసుకోవాలి. పరిశుద్ధాత్మ అంటే కళ్ళిస్తాడని, పరిశుద్ధాత్మ అంటే వాగ్దానాలు చేస్తాడని, పరిశుద్ధాత్ముడు అంటే ప్రవచనాలు చెబుతాడని ఇలాగొద్దు. పరిశుద్ధాత్మ వల్ల గొప్ప గొప్ప బోధలు చేస్తామనేటువంటి ఆలోచనలో నుంచి మనం వేరొక ఆలోచన వైపు కూడా పరిగెత్తాలి. పరిశుద్ధాత్ముడు కళ్ళిస్తాడన్నది నిజమే, పరిశుద్ధాత్ముడు బోధకు కూడా సహకరిస్తాడన్నది గొప్ప మాటే, నిజమే. అది పరిశుద్ధాత్ముడు ఇవన్నీ చేస్తాడు. కానీ అంతకన్నా ఒక గొప్ప విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నిన్ను క్రీస్తుకు సాక్షిగా నిలబెడతాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి నిన్ను నడిపిస్తాడు. యేసు ఏ విధంగా పరిశుద్ధంగా బ్రతికాడో అంత గొప్ప పరిశుద్ధత మనలోకి సాధ్యమయ్యే విధంగా పరిశుద్ధాత్ముడు ఎన్నో చర్యలు తీసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, మీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మీరు పరిశుద్ధులుగా ఉంటారు. ఎలాగే సాధ్యం చెప్పండి ప్రియమైన దేవుని వల్ల, ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అంటారు? పరిశుద్ధాత్మ వలనే సాధ్యం. పరిశుద్ధాత్మ వలనే పేతురు గారు విధేయుడయ్యాడు. పరిశుద్ధాత్మ వలనే విధేయత సాధించగలమని చెప్పి తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. ఒకసారి మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వారలారా. అక్కడ ఏమని ఉంటుందో, మీ మనస్సు అని నడుం కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి గలవారే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని రాయబడి ఉన్నది. కాగా మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏమండి, ఇంకా 17, 18 వచనాలను కూడా చూస్తే, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయంతో గడుపు, పరదేశులై ఉన్నంత కాలం భయంతో గడుపు. 18వ వచనం, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిష్కలంకముగు నిర్దోషముగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా. చూడండి ప్రియమైన దేవుని వల్ల ఎంత చక్కని విషయాన్ని మనకి పేతురు గారు రాస్తారు. మనందరినీ కూడా పేతురు ప్రోత్సహిస్తున్నాడు పరిశుద్ధంగా విధేయుడిగా బ్రతకడం కోసం.
దేవుడిగా బ్రతకడం కోసం మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. విధేయత అనేది అది ఎలాంటి విధేయత అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ విధేయత గురించి ఒక మాట ఇక్కడ రాయబడింది 16వ వచనంలో. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాని వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధుడిగా ఉండండి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ప్రవర్తన, మన విధేయత అనేది ఎంత గొప్పగా ఉండాలంటే మనల్ని మనం విడిచిపెట్టుకునేంత గొప్పగా ఉండాలి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుడిన ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు అంటున్నాడు అక్కడ. పూర్వపు అజ్ఞాన దశలో అనగా ఈ రోజు వరకు ఒకవేళ మనకు అజ్ఞాన దశ ఉందేమో, ఈ రోజు వరకు ఉందేమో అజ్ఞాన దశ. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ మనకి అజ్ఞాన దశ ఇంకా ఉంటే గనక మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగో వెంటనే మోకరించి పరిశుద్ధ ఆత్మ వేడుకోవాలి, ప్రభువును వేడుకోవాలి. మన అజ్ఞాన దశలో నుంచి మనం బయటికి రావాలి. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము పరిశుద్ధుడమై ఉండాలంటే అది ఎలా సాధ్యం? దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం పరిశుద్ధుడంట. ఆ మాట చూడండి ఒకసారి, ఎంత లోతుగా ఉందో ఆ మాట. పరిశుద్ధతలో దేవునితో కొలత చెప్పడం ఇక్కడ చాలా కఠినంగా ఉంది ఈ మాట. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము పరిశుద్ధులుగా ఉండడం అంటే, మన పరిశుద్ధత ఎలాగ కంపేర్ చేయబడాలంటే దేవునితో కంపేర్ చేయబడాలి మన పరిశుద్ధత. యేసు చెప్పిన మాట ఇక్కడ పేతురు చెప్తున్నాడు. తండ్రి అంట చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, మంచివారిని ప్రేమిస్తున్నాడంట, మీరు కూడా అలాగే ఉండండి అంటాడు. చెడ్డవాళ్ళని మంచి వాళ్ళను ప్రేమించగలిగే అంత గొప్ప పరిశుద్ధత, అంత గొప్ప స్థాయికి మనం రావాలంటే అది క్రీస్తు యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే సాధ్యం అవుతుంది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడే సాధ్యం అవుతుంది. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అనుకుంటాను, అక్కడ ఏమని ఉంటదంటే, ఒక మనుష్యుని సంగతులు మనుషుని ఆత్మకే తెలుస్తాయంట, అదేవిధంగా దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయంట. ఇప్పుడు దేవుని పరిశుద్ధతలో నేను నడవాలంటే గనక నాకు ఖచ్చితంగా దేవుని ఆత్మ ఉండాలని ఆ మాటలో మనకు అర్థమైపోతుంది. మీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడైన ఉన్న ప్రకారము మనము పరిశుద్ధులంగా ఉండాలంటున్నాడంటే, అమ్మో దేవుడు ఉన్నంత పరిశుద్ధంగా మనం బ్రతకడం అంటే అది మనకు అసలు సాధ్యమే కాదు, జరగదు. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు సాధ్యం. ఆత్మ వలనే మనం పరిశుద్ధపరచబడ్డం జరుగుతుంది. పరిశుద్ధపరచబడ్డం కోసం రెండు విషయాలు మీకు అర్థమయ్యే క్లుప్తంగా చెప్పేసి నేను ముగించేద్దాం అనుకుంటున్నాను. నేను పాపిని అని నీవు గ్రహించి మారు మనసు పొంది ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు నీ పూర్వపు పాపాలన్నీ కూడా కడగబడి పరిశుద్ధంగా తయారవుతావు. అర్థమవుతుందండి? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్. ఓకే, ముందు మన గడిచిన జీవితంలో అంటే ఉదాహరణకి నీకు ఒక 25 సంవత్సరాలు అనుకో, ఇప్పుడే నువ్వు యేసుని తెలుసుకున్నావు అనుకో, నువ్వు మారు మనసు పొందావు అనుకో, ఆ 25 సంవత్సరాల పాటు నీ మీద ఉన్నటువంటి ఆ పాపమంతా కూడా యేసు రక్తం చేత కడగబడి నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు.
పరిశుద్ధుడు అయిపోతావు. ఓకేనండి. కానీ ఈ పరిశుద్ధత ఆ 25 ఏళ్ల జీవితాన్ని మట్టుకే. మరి నువ్వు తర్వాత బ్రతికే బ్రతుకులో కూడా పరిశుద్ధత కావాలి కదా. 25 ఏళ్ళు నువ్వు చేసినటువంటి పాపం, 25 ఏళ్ళు నువ్వు దేవునికి అవిధేయుడుగా ఉన్నటువంటి జీవితం అంతా కూడా ప్రభు తన శిలువు మీద చిందించినటువంటి రక్తాన్ని బట్టి, ప్రభు తన శిలువులో చేసినటువంటి ఆ యాగాన్ని బట్టి అవిధేయత అంతా కూడా, ఆ పాపం అంతా కూడా కొట్టివేయబడుతుంది. కానీ మరి నువ్వు ముందుకు పరిశుద్ధంగా జీవించాలి కదా. క్రైస్తవుడు అయిన తర్వాత నువ్వు పరిశుద్ధంగా ఉండాలి కదా. పరిశుద్ధపరచబడిన నీవు పాపంలో పడిపోకుండా మరలా స్వతంత్రునుగానే జీవిస్తూ, పాపానికి ఎంత మాత్రం బానిసలు అవ్వకుండా పరిశుద్ధతలోనే నువ్వు నడుస్తూ వెళ్ళాలి కదా. అది ఎలా సాధ్యం అంటారు? నీ అంతటి నువ్వు నడిచేయగలవా? యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడిన నువ్వు నీ అంతట నీవుగానే మిగిలిన సంవత్సరాలన్నీ కూడా పరిశుద్ధంగా బ్రతకగలవా? మునుపుండిన నీ ఆశలను బట్టి నువ్వు నడవకుండా పితృ పారంపర్యంగా వస్తున్నటువంటి నీ వ్యర్థ ప్రవర్తన అంతటినీ విడిచిపెట్టగలవా? ఒకసారి ఈ మాటకి, ఈ ప్రశ్నకి సమాధానం మీరు ఆలోచన చేయండి ప్రేమ. ఎందుకంటే ఇక్కడ ఏమని రాయబడిందో మీరు చూశారు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనంలో పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత నువ్వు విమోచించబడింది దేనికోసమో తెలుసా? పితృ పారంపర్యమైనటువంటి నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడం కోసం. మరి నీ పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా, దేవునికి విధేయుడుగా ఉండినట్లుగా ఎలాగా నువ్వు బ్రతకగలవు? ఎలా బ్రతకగలవు? నీ అంతటి నువ్వు బ్రతకడం సాధ్యం అవుతా? అందుకే యేసు రక్తం ద్వారా విమోచించబడిన నీకు యేసు తన ఆత్మను, అనగా పరిశుద్ధాత్మను నీకు బహుమతిగా ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మను నీకు బహుమతిగా ఇస్తున్నాడు. నువ్వు ఇక ముందుకు కూడా పరిశుద్ధంగా నడిపించబడాలి అని, నీ జీవితాంతం పరిశుద్ధంగా బ్రతకాలని నీకు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారా, ఇంత గొప్ప ప్రణాళిక, ఇంత గొప్ప ఆలోచనలు దేవుడు కొన్నటువంటి నీ పట్ల ఉన్నటువంటి ఆ శ్రద్ధను నువ్వు మనసుకు తెచ్చుకొని పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతూ, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధంగా నడుస్తూ, పరిశుద్ధాత్మ వలన దేవుని ఆజ్ఞలన్నిటికీ విధేయత చూపిస్తూ మనందరం కూడా మన జీవితంలో ప్రభువు వెంబడి నడుచుకుంటూ వెళ్ళిపోవాలని మనం చేస్తాం. ఇదిగో పేతురు గారు నిజంగా అలాగే నడిచాడు. పేతురు గారు మునుపున్న ఆశలను అనుసరించి కాకుండా, పేతురు గారు తన పితృ పారంపర్యమైనటువంటి ఆచారం ప్రకారం కాకుండా నిజంగా పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడ్డాడు. నిజంగా యేసుక్రీస్తు రక్తము చేత విమోచించబడిన వాడై దేవుని ఆత్మ నడిపింపుతో ముందుకెళ్ళాడు. పేతురు గారి జీవితం మనకు తెలుసు. ఆయన ఈ పత్రిక రాస్తున్నాడంటే ఏదో గొప్ప కోసం రాసినటువంటి పత్రిక కాదు ఇది. పేతుడి పత్రికలో రాసే మాటలు నిజంగా ఆయన అనుభవాల్లో మనం చూస్తున్నటువంటివి. నిజంగా ఆయన బ్రతుకులు ఇవన్నీ మనకు కనబడుతుంటాయి. ఆయన బ్రతుకు మనకు తెలిసిందే. పేతురు గారి బ్రతుకు కోసం మనకు తెలియంది ఏముంది? చాలా చోట్ల పేతురు గారి కోసం ప్రస్తావించబడింది. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఎలా ఉండే పేతురు తర్వాత ఎలా మారిపోయాడో చూడండి. యేసు
శిలువ బలియాగం తర్వాత పేతురు చూడండి ఒకసారి, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పేతురు చూడండి ఒకసారి, ఎలా మారిపోయాడో పేతురు. ఇదిగో తన జీవితంలో ఉన్న ఆ మార్పునే మనకి అభ్యసింప చేయాలని, పేతురు జీవితంలో ఉన్న మార్పుని మనకి నేర్పించాలని పేతురు గారి ఈ పత్రిక రాస్తారు. కాబట్టి మనం అందరం కూడా ఈ పత్రికను మామూలు పత్రికలాగా, ఒక చిన్న విషయం లాగా కొట్టిపారేయకుండా, ఒక అనుభవజ్ఞుడైనటువంటి వాడు తన జీవితంలో తన బ్రతుకుని ప్రభువు కొరకు సమర్పించుకున్నటువంటి వాడు, తన జీవితాన్ని మార్చుకున్నటువంటి వాడు రాసినటువంటి పత్రికగా మనం అందరం కూడా గ్రహించాలి. ఆయన చేసి తన జీవితంలో పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధ పరచబడి నిజంగా విధేయుడిగా ఉంటూ మనల్ని కూడా పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధ పరచబడి విధేయులుగా ఉండండి అని చెబుతున్నటువంటి ఒక భక్తుని మాటలుగా మనం దీన్ని అంగీకరించాలి. ఈ మాటలు అనుభవాలతో కూడినటువంటి మాటలు. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనమందరం కూడా ఈ అనుభవంతో చెప్పినటువంటి మాటలను అనుభవించే వాళ్ళంగా ఉండేలాగున ప్రభువు మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఆత్మను ఖచ్చితంగా ప్రభు అనుగ్రహిస్తారు. ఒక మాట ఉంటది పరిశుద్ధాత్మ గురించి, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. తన కుమారుడు పామును అడిగితే రొట్టెని అడిగితే రాతినిస్తాడా అని చెప్పి ఒక మాట ఉంటది. రొట్టెని అడిగితే రాతినిస్తాడా అండి? రొట్టెని అడిగితే రొట్టె ఇస్తాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి పరిశుద్ధాత్మను అడిగితే నీకు పరిశుద్ధాత్మనే దేవుడిస్తాడు. నువ్వు చేపను అడిగితే పాము ఇవ్వరు కదా నీ తండ్రి. మీ ఇంట్లో మీ నాన్నగారు నువ్వు గుడ్డు అడిగితే తేలి ఇవ్వరు కదా, రొట్టె అడిగితే రాయి ఇవ్వరు కదా, చేప అడిగితే పాము ఇవ్వరు కదా. అలా ఇవ్వరు, అలాంటివి ఇవ్వరు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తారు. నువ్వు రొట్టె అడిగితే రొట్టెను ఖచ్చితంగా ఇస్తారు. చేపను అడిగితే చేపను తీసుకుని వస్తారు ఇంట్లో. అదే విధంగా పరలోకమందున్న నీ తండ్రి కూడా ఎంతో గొప్పవాడు. నువ్వు పరిశుద్ధాత్మను అడిగితే నీకు పరిశుద్ధాత్మను ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లే. అమ్మో నేను పరిశుద్ధాత్మను కాకుండా వేరేక ఏమైనా ఆత్మను పొందుకుంటానేమో అని భయపడకు. చాలా మందిలో ఈ భయం ఉండిపోయింది. ఈ భయపడాల్సిన అవసరం లేదండి మనకి. అసలు దీని గురించిన భయం మనం వదిలేవాలి. వేరొక ఆత్మ అని బైబిల్లో ఉంది కాబట్టి అమ్మో దురాత్మ ఏదైనా మన మీదకి వచ్చేస్తుందేమో అని చాలా మంది భయపడిపోతున్నారు. నువ్వు పరిశుద్ధాత్మను కోరుకుంటే దేవుడు నీకు పరిశుద్ధాత్మనే ఇస్తాడయ్యా, పరిశుద్ధాత్మనే ఇస్తాడు. నువ్వు భయపడకు. చాలా మంది అనుకుంటారు నేను ఒకవేళ పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను కదా, సాతాను ఆ ముసుగులో నన్ను భ్రష్టాత్మలోకి నడిపించేస్తాడేమో అని భయపడుతూ ఉంటారు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అసలు ఆ భయం నువ్వు పెట్టుకోవద్దు. ముందు దేవుడు వాగ్దానం ఉంది కదా, నువ్వు అడుగుతున్న దేవుణ్ణి కదా, సాతాను ఎందుకు మధ్యలో వస్తాడు? నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు సాతాను వచ్చి ఏదో భ్రష్టాత్మం పంపిస్తాను, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అలాంటి భయం నువ్వు వద్దు, తీసే. నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు కదా, పరిశుద్ధాత్మనే నీకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే చేపను అడిగితే చేప ఇస్తాడు తండ్రి. అదే విధంగా నువ్వు పరిశుద్ధాత్మను అడిగితే దేవుడు పరిశుద్ధాత్మని పంపిస్తాడు. భ్రష్టాత్మ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? నువ్వు భయపడకు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పంపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు దేవునికి విధేయుడిగా ఉండడానికి నిన్ను ప్రోత్సాహపరుస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ప్రభువా పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడినని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. ప్రభువా గుడ్డును అడిగితే గుడ్డే ఇస్తారని, చేపను అడిగితే చేప ఇస్తాడని ఈ లోకపు తండ్రి గురించి మాకు చెప్పి, పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మనే నిశ్చయంగా ఇస్తానని మీరు చెప్పారు. మీరు ఎంతో ఖచ్చితంగా ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మను దేవా పరిశుద్ధ పరిచి
ఈ లోకంలో మమ్మల్ని పరిశుద్ధంగా నడిపించేటువంటి ఆ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. దేవా ప్రభువా, పరిశుద్ధాత్మతో గొప్ప సహవాసం మాకు దయచేయండి. దేవా తండ్రి, ఈ ఇహలోక మాలిన్యాలను విడిచి పితృ పారంపర్యంగా వస్తున్నటువంటి మా వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి దేవా మేము బ్రతకలేనటువంటి, దేవా ప్రభు పరిశుద్ధంగా మేము జీవించలేనటువంటి ఆ గొప్ప పరిశుద్ధ జీవితాన్ని మా జీవితంలో అనుభవించడానికి, దేవా ప్రభు పరిశుద్ధతను రుచి చూడడానికి, దేవా నిన్ను పోలి లోకంలో అడుగులు వేయడానికి దేవా మాకు సహాయం దయచేయమని, దేవా ప్రభు పరిశుద్ధుడ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.